థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని స్కూల్లో జాయిన్ చేస్తే టీచర్లు చేతులు జోడించి దండం పెట్టేశారట. బాబోయ్, మీ పిల్లోడికి మీరు చదువు చెప్పలేదు, మీ పిల్లోడు ఉన్నంత ముద్దు ఇంకే ఒక్కరు కూడా లేరు, అతను పనికిరాడు, చదువుకు పనికిరాడని త్రోసి వేశారట. లెటర్ ఇచ్చి ఇంటికి పంపిస్తే తల్లి లెటర్ చూసుకున్నదంట. మీ అబ్బాయికి చదువు చెప్పడం మాకు సాధ్యం కాదన్నారు. మీ అబ్బాయి దగ్గర అంత తెలివి కనబడతలేదు, స్కూల్కి పంపించాడు అనవసరం అన్నట్టుగా రాస్తే చూసుకున్నది, మనసులో బాధపడ్డది. ఎదుర్కొంట కుమారుడు ఉన్నాడు. అమ్మ ఏంటమ్మా రాశారంటే, ఏం లేదు నాన్న, నువ్వు తెలివైన వాడు అంట, నీ తెలివికి తగినటువంటి జ్ఞానం వారి దగ్గర లేదంట, అందుకే వారు నీకు చెప్పలేకపోతా ఉన్నారు, నేను ఇంటి దగ్గర చెప్పమన్నారు నాయన అని చెప్పి తల్లి ఎంతో శ్రద్ధ తీసుకున్నాను. తల్లి ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన బహుమానము, దేవుడు ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. లోకము ఇతను తృణీకరించినప్పటికీ, లోకము దృష్టిలో పనికిరాని వాడిగా ఉన్నప్పటికీ, లోకం దృష్టిలో మొద్దుగా ఉన్నప్పటికీ కూడా ఇతన్ని దేవుడు తప్పకుండా వాడుకుంటాడని చెప్పి దేవుడి చేతిలో పెట్టింది. దేవుడి పట్ల భయభక్తులు నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, వాక్యం నేర్పించింది. బాల్యం నుండి తన వంతు జ్ఞానం తను బోధించడం మొదలు పెట్టింది. దేవుని బిడ్డలారా, పెరుగుతూ 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 ఆయన ఇదిగో ఈరోజు మనం బల్బులు చూస్తా ఉన్నామే, ఈ కరెంటు బల్బు రావడానికి గల కారణం ఆయనే. 999 సార్లు ప్రయత్నం చేసినంత, 999 సార్లు ఫెయిల్ అయిపోయినప్పటికీ వదలలేదు, పట్టు వదలకుండా ప్రయత్నం చేశాడు. తప్పనిసరిగా విజయము సాధించాడు. ఆయన చెప్పిన మాటలు తెలుసా? ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అని తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా.